హలో. హలో. అన్న నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. నేను ఏం ట్రై చేస్తున్నా అన్న, మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారేమో అని. చెప్పండి తమ్ముడు, ఏంటి సంగతి? అదే అన్న, అసలు నిన్న మన సత్తెనపల్లి వచ్చినప్పుడు జగన్ చూశారు కన్నా, ఫ్లెక్సీలు పట్టుకొని వైసీపీ కార్యకర్తలు రపా రపా ఉమ్, నరుకుతాం, తలలు తీసేస్తాం, మెడలు తీసేస్తాం, రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడి నుంచే మొదలవుతుంది. అసలు ఉమ్. ఇలా ఇంత బెదిరింపులు ఇస్తున్నారేనన్న ప్రతిపక్షాలను. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు వాళ్ళకి. తమ్ముడు ఇద్దరు ఆలోచించారు తమ్ముడు. ఆయన తీసుకొచ్చి లోపల వేసామా, పిచ్చ ఆ, కొట్లు కొట్టే వాళ్ళని. ఉమ్, ఎట్లుంటదంటే వీళ్ళంతా ఉడత ఊపులు ఇవన్నీ. ఉమ్, ఓకే, ఎక్కువ ఆలోచించకండి మీరు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తల్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా ఉసుగొలుపుతున్నాడు, ఉమ్, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే వాళ్ళ కార్యకర్తల్ని కనుక ఇట్లా ఈ పోస్టర్లు ఇట్లా ఇరికిచ్చేసి పోలీసులు అరెస్ట్ చేస్తే ఉమ్. ఆ అరెస్ట్ చేసిన కార్యకర్తల కుటుంబాల ఇంటికి వెళ్లి పరామర్శించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. వాళ్ళ ఎందుకంటే ఇప్పుడు జగన్ రెడ్డిని ఎవరు చూసే పరిస్థితులు లేడు, ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అదే. ఏదో రాజకీయ యాక్టివిటీ కావాలి జగన్ రెడ్డికి. ఉమ్, సో ఈ రకంగా కార్యకర్తలను బలి తీసుకుంటున్నాడు. కార్యకర్తల బలి మీద రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగానే కార్యకర్తలు రెచ్చగొట్టి అట్లా పోస్టర్లు పట్టిస్తే ఏమైంది, ఆఖరికి కార్యకర్తలు బలైపోయారు. రైట్. అవును. సో లోపల వేయడం తప్పదు. ఖచ్చితంగా చట్టానికి విరుద్ధంగా ఎవడన్నా ప్రవర్తించినా సరే అది ఏ పార్టీ కార్యకర్తను లోపలేస్తారు. అదే వాళ్ళు అలా జగన్మోహన్ రెచ్చగొడుతుంటే రెడ్డి మాకు అసలుకి అధికారులు కూడా మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి అదొక వాళ్ళ కోపం వస్తుందన్న బాగా. మేము కూడా ఫ్లెక్సీలు పెట్టుకుందాం, మనం కూడా చేద్దామట అన్నట్టు అనిపిస్తుంది మనసుకి. తమ్ముడు మీరేమి ఫ్లెక్సీలు వేయొద్దు, మీరు అన్ని పిచ్చి పనులు చేయొద్దు, ఓకేనా? సరే. ఎందుకంటే చట్టం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చట్టం ఎట్లుంటుందో ఆ రకంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాడు ఆయన. చట్టానికి విరుద్ధంగా చేయడు ఆయన. అందుకనే మన కార్యకర్త కూడా జగన్ వాళ్ళ 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 ఆవిడ భారతమ్మ గారిని అంటే తీసుకెళ్లి లోపలేశారు కదా కార్యకర్తని. ఎవరైనా సరే ఇప్పుడు వైసీపీ వాడైనా తప్పు పని చేస్తే లోపలేస్తారు, టీడీపీ వాడైనా తప్పు పని చేస్తే లోపలేస్తారు. జగన్మోహన్ రెడ్డి కుట్రనే అది కదా, అది ప్లాన్ కూడా అదే కదా. మీరు అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 2 ప్లాన్లు వేసాడు. ఒకటి, వాళ్ళ కార్యకర్తలందరినీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారు చేసి వాళ్ళందరినీ పోలీసుల కేసులలో ఇరికిచ్చేస్తే వాళ్ళే, తద్వారా సానుభూతి వచ్చి వాడు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి. రెండోది ఏం చేస్తున్నాడు వాడు తెలివిగా, ఈ వైసీపీ వాళ్ళని ఉసిగొలిపితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రెచ్చిపోతారు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వైసీపీకి వ్యతిరేకంగా పోస్టర్లు పెడతారు కదా. అప్పుడు ఖచ్చితంగా పోలీసులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు కదా తప్పుడుగా పోస్టర్లు పెడితే. వాడికి కావాల్సింది కూడా అదే. వాడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళు కూడా కేసులు ఇరికించుకుంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళు విష ప్రచారం చేస్తారు. చూసే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలను కూడా కాపాడుకోలేకపోయారు అని అంటారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అనేది ఖచ్చితంగా పడాల్సిందే. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ శవ రాజకీయాలు, ఈ ఉగ్రవాద రాజకీయాలు ఉండవు. అంతా కూడా ఫ్రీడమ్ ఉంటది, చట్టం తన పని తను చేసుకుపోతుంది అనుకునే రకం చంద్రబాబు నాయుడు గారు. నిజంగా తమ్ముడు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం చెప్పాలంటే 10 నిమిషాల పని లోకేష్ గారికి. లోకేష్ గారి చేతులు చంద్రబాబు నాయుడు గారు కట్టేశారు కాబట్టే ఇట్లా రెచ్చిపోతున్నాడు, పిచ్చి పిచ్చి కుక్కలాగా మురుగుతున్నాడు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఫ్రీ హ్యాండ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం 10 నిమిషాలు చెప్తాడు ఆయన. సో మీరు అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు, మీరేమో వాడి మీద వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టకండి. మీరు పోస్టర్లు పెడితే ఏమవుతుంది తెలుసా, మీరే బొక్కలోకి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది కూడా అదే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పులు చేసి బొక్కలోకి వెళ్ళాలి, తద్వారా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యలో వాడు రిస్క్ లేపాలి, విష ప్రచారం చేయాలి, ఏదో ఒక విధంగా వాళ్ళు రిస్క్ తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఆ ట్రాప్ లో పడకండి మీరు. పొర్రపాటును కూడా మీరు ఆ ట్రాప్ లో పడకండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక 1000 మంది ఉగ్రవాదులతో సమానం. ఒక ఉగ్రవాది దేశాన్ని ఏ రకంగా సర్వనాశనం చేస్తే ఎంత డ్యామేజ్ అవుద్దో 1000 ఉగ్రవాదులు సర్వనాశనం చేస్తే ఎంత డ్యామేజ్ అవుతుందో అర్థం ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత భయంకరంగా సర్వనాశనం చేశాడు. జగన్ రెడ్డిని ప్రజలు ఎవ్వరు నమ్మట్లేదు తమ్ముడు. మీరు ఎవ్వరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. మొన్న ఈ జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కొక్కరికి 1500 రూపాయలు ఇచ్చి డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నారు జనాల్ని. వాడి మొహాన్ని ప్రజలు ఎవరు రాట్లా. అలా వస్తే ఆ 11 సీట్లు ఎందుకు వస్తాయి అన్న, ఇది మొత్తం ఫేక్ అని మనకు తెలిసింది. ఇక్కడ లోకల్ కూడా మొన్న కాన్వాయ్లో చచ్చిపోతే కూడా ముసలాన్ని పొదల్లో పడేసి వెళ్ళిపోయారంట. అంత ఉన్మాదుల్లో ప్రవర్తిస్తున్నారు వాళ్ళు.
ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి ఉగ్రవాద రాజకీయాన్ని పసిగట్టారు, గమనిస్తున్నారు తమ్ముడు. మీరందరూ కూడా వాటి ట్రాప్ లో పడకండి. ఓకే, సరే అన్న. మీ స్నేహితులకి వీళ్ళందరికీ చెప్పండి, వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోకండి. ఉమ్. వాడు ఏదైనా తప్పు చేస్తే ట్విట్టర్ లో సింపుల్ గా ఏపీ డీజీపీకి, హోంమంత్రి అనిత గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ట్వీట్ చేసి, ఇగో ఈ వైసీపీ ఉన్మాదులు ఇట్లా ఉన్మాదుల్లో ప్రవర్తిస్తున్నారని చెప్తే ఇమీడియట్ గా లోకేష్ గారు ఖచ్చితంగా డీజీపీ గారికో లేదా హోంమంత్రి గారికో చెప్తారు, ఖచ్చితంగా టేక్ కేర్ చేస్తారు వాళ్ళు. అలా అని మీరు తప్పులు చేస్తే మిమ్మల్ని కూడా ఎవరు కాపాడలేరు. నేను ముందే చెప్తున్నా, మీరు అనవసరంగా రెచ్చిపోకండి, అనవసరంగా సహనం కోల్పోకండి. సరే అన్న. వాడు ఒక ఉగ్రవాది, వాడి ట్రాప్ అంతా అంతే. సరే, చేయాలన్న, తప్పు చేయాలి. ఓకేనా? రైట్ అన్న. సరే అన్న.